ఇప్పుడు మనం సింపుల్ ఎపిథీలియం గురించి డిస్కస్ చేద్దాం. నేను లాస్ట్ క్లాస్ లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్లాసెస్ ఎవరైనా చూడని వాళ్ళు అయితే క్లాసెస్ చూడండి. దాని తర్వాతనే సింపుల్ ఎపిథీలియం లోకి వస్తే మీకు కొంచెం అర్థమవుతుంది క్లియర్ గా. నేను ఫస్ట్ ఏం చెప్పాను, బేస్డ్ అపాన్ ద ఫంక్షన్ ఎపిథీలియల్ టిష్యూ అనేది ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం అండ్ గ్లాన్యులార్ ఎపిథీలియం. Again, this covering and lining epithelium based upon the cell layers, it is classified into 2 types, simple epithelium, compound epithelium. క్లాస్ లో ఆల్రెడీ నేను వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, సింపుల్ ఎపిథీలియం అంటే మనకి సింపుల్ ఎపిథీలియం అంటే ఏంటి, సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటే దాన్ని సింపుల్ ఎపిథీలియం అంటాము. ఇక్కడ సెల్ లేయర్స్ అనేవి చాలా ఉంటాయి, 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని we call it as 2 or more cell layers, we call it as compound epithelium. ఇప్పుడు మనం సింపుల్ ఎపిథీలియం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సింపుల్ ఎపిథీలియం అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ మనకి సింపుల్ గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ సెల్ లేయర్స్ అనేవి సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గా అంటే సింగిల్ లేయర్ ఆఫ్ సెల్ లేయర్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్ లేయర్స్. అయితే మనకి ఇక్కడ సింపుల్ ఎపిథీలియం, ఇక్కడ సెల్స్ ఉంటాయన్నా కదా, ఆ సెల్స్ యొక్క షేప్ ని బట్టి ఈ సింపుల్ ఎపిథీలియం మళ్ళీ 3 parts గా డివైడ్ అవుతుంది. సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నాను కదా, ఈ ఒక్కొక్క సెల్ ఏదైతే ఉందో టిష్యూలో, ఎపిథీలియం సింపుల్ ఎపిథీలియం టిష్యూలో, ఈచ్ సెల్ బేస్డ్ అపాన్ ద సెల్ షేప్, దాని సెల్ యొక్క షేప్ ని బట్టి అగైన్ ది సింపుల్ ఎపిథీలియం ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. It is simple squamous epithelium, simple squamous epithelium, simple cuboidal epithelium, simple columnar epithelium. సింపుల్ అని ఎందుకు అంటున్నాం, సింగిల్ లేయర్ ఆఫ్ సెల్ ఉంటుంది కాబట్టి సింపుల్ అంటున్నాము. ఇక్కడ సెల్స్ యొక్క షేప్ ఏంటంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం లో దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది, సెల్ షేప్ అంటే స్క్వామస్ షేప్ లో ఉంటుంది. అంటే టైల్స్ ఎలా అయితే ఉంటాయో టైల్స్ షేప్ అంటే ఫ్లాట్ గా ఉంటాయి ఇక్కడ సెల్స్. హియర్ సెల్స్ షేప్ విల్ బి, ఇక్కడ సెల్స్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది. ఇక్కడ మనకు సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం లో హియర్ ద సెల్ షేప్ ఈస్ క్యూబ్ లైక్ సెల్స్, క్యూబాయిడల్ సెల్స్ అనేవి ఇక్కడ చూస్తాం మనం. అండ్ సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం లో వి సీ సెల్ షేప్ యాజ్ కాలమ్ షేప్డ్ సెల్స్, కాలమ్నార్ షేప్డ్ సెల్స్ అంటే టాల్ గా పొడుగుగా ఉండే సెల్స్ అనేవి చూస్తాం మనం. అంటే వీటి గురించి నేను క్లియర్ గా నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ బేస్డ్ అపాన్ ద సెల్ షేప్ ని బట్టి ఇక్కడ క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ ద సెల్ షేప్, సింపుల్ ఎపిథీలియం is classified into 3 types. That number 1 is simple squamous epithelium, number 2 is simple cuboidal epithelium, number 3 is simple columnar epithelium. ఇక్కడ మీకు సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, నెక్స్ట్ cuboidal epithelium, simple cuboidal epithelium, and next simple columnar epithelium. Simple columnar, simple cuboidal, స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. క్లాసిఫికేషన్ చూస్తే ఇక్కడ మీకు సెల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, హియర్ సెల్స్ ఆర్ ఫ్లాట్ ఇన్ షేప్, FLAT, ఫ్లాట్ షేప్డ్ సెల్స్. అండ్ ఇక్కడ సెల్ షేప్ వచ్చేసి ఏంటి, క్యూబాయిడల్ షేప్డ్ సెల్స్, కాలమ్ షేప్డ్ సెల్స్, కాలమ్నార్ సెల్స్. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి న్యూక్లియస్ ఉంటుంది కదా సెల్ లోపల, న్యూక్లియస్ యొక్క షేప్ ఎలా ఉంటుందో కూడా తెలియాలి. అండ్ న్యూక్లియస్ యొక్క పొజిషన్ మిడిల్ లో ఉంటుందా, సెంట్రల్ లో ఉంటుందా, లేకపోతే బేస్ లో ఉంటుందా న్యూక్లియస్ ఈ సెల్స్ లో అనేది కూడా తెలియాలి. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం లో సెల్స్ షేప్ ఎలా ఉంటుంది, ఫ్లాట్ షేప్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ షేప్ వచ్చేసి ఓవల్ షేప్ అంటే ఎగ్ షేప్డ్. ఎగ్ ఎలా ఉంటుంది, రౌండ్ గా ఉండదు, ఓవల్ లాగా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది, ఓవల్ లైక్ షేప్ సెల్స్.
న్యూక్లియస్. అండ్ న్యూక్లియస్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ న్యూక్లియస్ అనేది మిడిల్ లో సెంట్రల్ లో ఉంటుంది, సెల్స్ కి సెంట్రల్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటి సింపుల్ స్క్వామస్ లో ఇక్కడ సెల్ ఎలా ఉంటుంది అని అంటే ద సెల్స్ విల్ బి ఫ్లాట్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లోపల న్యూక్లియస్ అనేది ఓవల్ షేప్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మిడిల్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మిడిల్, రైట్. ఇది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. నెక్స్ట్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం లో వచ్చేసి హియర్ ద సెల్స్ షేప్ విల్ బి క్యూబాయిడల్ షేప్. అండ్ నెక్స్ట్ హియర్ ద న్యూక్లియస్ షేప్. న్యూక్లియస్ షేప్ ఎలా ఉంటుంది అని అంటే రౌండ్ గా ఉంటుంది, రౌండ్ ఆర్ స్పెరికల్. స్పెరికల్ అన్నా రౌండ్ అన్నా ఒకటే మీనింగ్. ఓవెల్ అంటేనేమో ఎగ్ షేప్ లో ఉంటుంది, రౌండ్ అంటేనేమో రౌండ్ గా ఉంటుంది మీకు, స్పెరికల్ షేప్. అండ్ నెక్స్ట్ న్యూక్లియస్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే న్యూక్లియస్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, మిడిల్ లోనే ఉంటుంది, సెంట్రల్ లో. సెంట్రల్ పొజిషన్, న్యూక్లియస్ పొజిషన్ విల్ బి సెంట్రల్. ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ సెల్స్ అనేవి మీకు క్యూబ్ షేప్డ్ సెల్స్ అనేవి చూస్తాం మనం. క్యూబ్ షేప్డ్ cells are seen and here the nucleus will be, what is the shape of the nucleus in simple cuboidal epithelium? Round or spherical. Spherical ఉంటుంది. It will be spherical and it is present in the middle of the cell లో ఉంటుంది, cells కి middle లో ఉంటుంది. Okay, next వచ్చేసి నెక్స్ట్ కమింగ్ టు కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్. హియర్ ద సెల్స్ షేప్ ఇస్ కాలమ్నార్ షేప్. పొడుగుగా టాల్ గా ఉంటాయి అన్నమాట ఇక్కడ సెల్స్ అనేవి. సెల్స్ యొక్క షేప్ అనేది అది న్యూక్లియస్ లోపల, సెల్స్ లోపల న్యూక్లియస్ ఉంటుంది కదా, దాని షేప్ ఎలా ఉంటుంది, హియర్ ఇట్ విల్ బి ఓవల్ షేప్. ఓవల్ షేప్ అంటే గుడ్డు ఆకారంలో ఇలా రౌండ్ ఓవెల్ గా ఉంటుంది, ఇలా ఓవెల్ గా ఉంటుంది, సరి సమానంగా ఉండదు, ఒకవైపు కొంచెం పొడుగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియస్ పొజిషన్. న్యూక్లియస్ విల్ బి ప్రెసెంట్ అట్ ద బేస్. ఇక్కడ మనము ఇక్కడ సెల్స్ తీసుకుంటే పొడుగుగా ఉంటాయి సెల్స్. ఇక్కడ కాలమ్నార్ షేప్డ్ సెల్స్, ఇట్ ఇస్ ద బేస్మెంట్ మెంబ్రేన్. ఇక్కడ సెల్స్ న్యూక్లియస్ ఎలా ఉంటుంది, ఓవల్ షేప్ and it is present at the base లో ఉంటుంది. It is present at the base. This is the main differences between simple squamous epithelium, simple cuboidal epithelium and simple columnar epithelium, right. ఇప్పుడు మనము ఇందాక సింపుల్ ఎపిథీలియం అని చెప్పాను కదా, ఆ సింపుల్ ఎపిథీలియం లో ఈ మూడు ఇన్వాల్వ్ అవుతాయి. నేను ఈ మూడు సింపుల్ ఎపిథీలియాలు, ఈ మూడు సింపుల్ ఎపిథీలియం యొక్క మెయిన్ దాని ఏం అంటే ఎక్కడ ఉంటుంది సింపుల్ ఎపిథీలియం, దేన్ని కవర్ చేస్తుంది అంటే ఇట్ ఫార్మ్స్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ బాడీ క్యావిటీస్, డక్ట్స్ అండ్ వెసిల్స్. ఇక్కడ మనకి ఏదైతే బాడీ క్యావిటీస్ ఉంటాయో నాకు చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో, అందుకే లాస్ట్ క్లాస్ ఒకసారి వినండి, వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఇన్నర్ లైనింగ్ ఆఫ్ బాడీ క్యావిటీస్ ని లోపల వైపు లైనింగ్ చేస్తుంది. అండ్ డక్స్ అంటే ఏం లేదు నాన్న, ట్యూబ్స్. మనకి ఇప్పుడు ఎక్సోక్రైన్ గ్లాన్స్ తీసుకుంటే అందులో సీక్రెట్ అయిన ప్రొడక్ట్ అనేది ఒక ట్యూబ్ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆ ట్యూబ్ ని మనం డక్స్ అంటాము. అండ్ వెజిల్స్ వచ్చేసి ఏం లేదు, లింపాటిక్ వెజిల్స్ వస్తాయి, బ్లడ్ వెజిల్స్ వస్తాయి. ఆ వెజిల్స్ లోపల వైపు అంత లైనింగ్ అంతా దేని ద్వారా లైనింగ్ అవుతుంది, సింపుల్ ఎపిథీలియం ద్వారా. సింపుల్ ఎపిథీలియం అంటే మేబీ అది స్క్వామస్ ఎపిథీలియం అయి ఉండొచ్చు, మేబీ అది క్యూబాయిడల్ ఎపిథీలియం అయి ఉండొచ్చు, మేబీ కాలమ్నార్ ఎపిథీలియం కూడా అయి ఉండొచ్చు, రైట్. ఇవైతే మెయిన్ గా డిఫరెన్సెస్ బిట్వీన్ సింపుల్ స్క్వామస్, సింపుల్ క్యూబాయిడల్, సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం, రైట్. ఇది దీని యొక్క మెయిన్ డిఫరెన్సెస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, క్యూబాయిడల్ ఎపిథీలియం, కాలమ్నార్ ఎపిథీలియం సపరేట్ గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియంలో ఏదైనా క్లాసిఫికేషన్ ఉంటే ఆ క్లాసిఫికేషన్ గురించి చెప్తాను. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియంలో క్లాసిఫికేషన్స్ ఉంటాయి, ఆ క్లాసిఫికేషన్స్ చెప్తాను. కాలమ్నార్ ఎపిథీలియంలో క్లాసిఫికేషన్స్ ఉంటాయి, ఆ క్లాసిఫికేషన్స్ కూడా చెప్తాను. అయితే ఇప్పుడు జనరల్ గా మనకు క్లాసిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియంలో అంటే ఇక్కడ మనం ఎటువంటి క్లాసిఫికేషన్ అనేది ఏది చూడము. నో క్లాసిఫికేషన్, నో మోడిఫికేషన్
is seen on the apical surface of ఇది apical surface అంటాము. known modification is seen on the apical surface of the squamous epithelium. మోడిఫికేషన్స్ ఏం లేవు నాన్న, ఏంటి సీలియా ఉండడము, సీలియేటెడ్ అంటాము, మైక్రోవిల్లే అంటే బ్రష్ బార్డర్ ఎపిథీలియం అంటాం కదా, అటువంటి మోడిఫికేషన్స్ అనేవి మనం ఇక్కడ సింపుల్ ఎపిథీలియం లో ఏవి చూడము. అందువలన ఇందులో మనకి ఎటువంటి క్లాసిఫికేషన్ అనేది లేదు. Simple squamous epithelium, we cannot see any classification because it does not have any modification on their apical surface of the cell. Right? ఇప్పుడు మనము క్యూబాయిడల్ ఎపిథీలియం లోకి వచ్చేస్తే, సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం లోకి వచ్చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనం మోడిఫికేషన్స్ అనేవి చూస్తాము. ఇప్పుడు ఇది ఎపికల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడల్ సెల్స్ ఉన్నాయి కదా స్క్వామస్ ఎపిథీలియం. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం లో తీసుకుంటే ఎపికల్ సర్ఫేసెస్ లో కొన్ని సెల్స్ లో ఏంటంటే సీలియా ఉంటుంది, కొన్ని సెల్స్ లో అవేంటి మోడిఫికేషన్ చూపిస్తుంది, ఏంటి మైక్రోవిల్లే ఉంటుంది. సీలియా యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మూమెంట్ జరగడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్రష్ బార్డర్డ్ అపియరెన్స్, మైక్రోవిల్లే వచ్చేసి ఇంక్రీసెస్ ద సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియాస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అయితే మనము క్యూబాయిడల్ ఎపిథీలియం లో ఏంటంటే బేస్డ్ అపాన్ ద మోడిఫికేషన్, హియర్ వి కెన్ సీ ద మోడిఫికేషన్ ఇన్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం లో మోడిఫికేషన్స్ చూస్తాము. చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే దాని సెల్స్ యొక్క ఎపికల్ సర్ఫేస్ లో సీలియా ఉంటే దాన్ని మనం సీలియేటెడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అంటాము. వి కాల్ ఇట్ యాస్, if the cell consists of cilia, we call it as ciliated cuboidal epithelium. If the apical surface of the cell it consists of microvilli, we call it as microvilli epithelial cuboidal epithelium or microvilli అంటాము, లేదా బ్రష్ బార్డర్డ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అని కూడా అంటాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి కాలమ్నార్ ఎపిథీలియం అని చెప్పాను కదా. కాలమ్నార్ ఎపిథీలియం లో ఎపికల్ సర్ఫేస్ లో ఒకవేళ సీలియా ఉంటే we call it as simple ciliated columnar epithelium. If it consists of microvilli, we call it as simple brush bordered or microvilli columnar epithelium అంటాం. ఇలా మనకు మోడిఫికేషన్స్ ద్వారా ఈ క్లాసిఫికేషన్ అనేది జరిగింది. రైట్. మీకు ఇప్పుడు నేను ఒక్కొక్కటి క్యూబాయిడల్ ఎపిథీలియం, కాలమ్నార్ ఎపిథీలియం విడివిడిగా క్లాసెస్ లో చెప్తాను, నెక్స్ట్ వీడియోస్ లో మీకు షేర్ చేస్తాను. ఒకసారి అయితే మనం ఇప్పుడు క్లియర్ గా సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం గురించి చూద్దాం. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ epithelium. Simple squamous means, yeah, simple means single layer of cells, squamous cells, flat shaped cells, and here the nucleus will be oval in shape and it is present at the center, oval in shape, present at the center లో ఉంటుంది. అయితే దీనికి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం is also known as pavement epithelium అంటాము. వాట్ ఇస్ ద అదర్ నేమ్ ఫర్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం? నేను మరల పట్టి చెప్తున్నాను అని అంటే అది ఇంపార్టెంట్ అయితేనే నేను చెప్తాను. నేను అందుకే మీకు గట్టిగా ప్రెస్ చేసి చెప్తున్నాను. అవి ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా చాలా. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఈస్ ఆల్సో నోన్ యాజ్, ఏమంటాము, ఇంకో నేమ్ ఏంటి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం కి? కాల్ ఇట్ యాజ్ పేవ్మెంట్ ఎపిథీలియం. పేవ్మెంట్ ఎపిథీలియం. ఎందుకు దీన్ని పేమెంట్ ఎపిథీలియం అంటున్నాము? బికాస్ దిస్ ఎపిథీలియం లుక్స్ లైక్ టైల్స్ ఆన్ ద ఫ్లోర్. మన ఫ్లోర్ మీద టైల్స్ వేసినప్పుడు ఏ విధంగా ఇలా సాఫ్ట్ గా ఉంటాయో ఫ్లోర్ మీద టైల్స్. టైల్స్ అంటే ఏం లేదు నాన్న, కొంతమందికి టైల్స్ అంటే తెలుసు తెలియదు, అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. టైల్స్ అంటే ఏం లేదు, మన ఇంటి ముందు బండలు వేసుకుంటాం కదా, ఇప్పుడు మనం బయట వరండాలో వేసుకునే బండల్ని టైల్స్ అంటున్నారు. ఒక వెరైటీగా అది కనిపిస్తాయి అన్నమాట కొంచెం. సో ఆ టైల్స్ ఏ విధంగా ఫ్లోర్ మీద అయితే ఉంటాయో అదే విధంగా ఇక్కడ సెల్స్ అనేవి ఫ్లాట్ గా ఫ్లోర్ మీద ఉంటాయి కాబట్టి ఇట్ గాట్ ద నేమ్ పేమెంట్ ఎపిథీలియం. వై వీఆర్ కాలింగ్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం as పేమెంట్ ఎపిథీలియం? బికాస్ దిస్ ఎపిథీలియం appears or looks like tiles on the floor. Hence it got the name పేమెంట్ ఎపిథీలియం అనే నేమ్ వచ్చింది అందుకే. రైట్. ఇందాక నేను చెప్పాను ఇక్కడ సెల్స్ షేప్ ఫ్లాట్ షేప్డ్.
సింగిల్ లేయర్ ఉంటాయి. అండ్ న్యూక్లియస్ షేప్ ఇట్ విల్ బి ఓవల్ ఇన్ షేప్ అండ్ న్యూక్లియస్ పొజిషన్ విల్ బి సెంట్రల్. ఇది బాగా గుర్తుంచుకోవాలి నాన్న, ఏ ఎపిథీలియంలో ఏ విధంగా ఉంటాయి సెల్స్ అనేవి. అండ్ ఇంకొకటి నేను చెప్పింది ఏంటి, నో మోడిఫికేషన్ ఇస్ సీన్ ఆన్ ద ఎపికల్ సర్ఫేస్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీలియం. ఇక్కడ మోడిఫికేషన్స్ ఏమీ చూడము, నో మోడిఫికేషన్స్, హెన్స్ ఇట్ ఈస్ నాట్ క్లాసిఫైడ్ అగైన్. నో మోడిఫికేషన్, నో క్లాసిఫికేషన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం యొక్క ఫంక్షన్ చూద్దాం. మెయిన్ గా దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఇట్ హెల్ప్స్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ ఇన్ ఫిల్ట్రేషన్, డిఫ్యూషన్, ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది, డిఫ్యూషన్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఆస్మోసిస్, అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ సెక్రీషన్ ఇన్ సీరోస్ మెంబ్రేన్. మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబ్రెయిన్స్ ఉంటాయి నాన్న. అందులో మనకి సీరస్ మెంబ్రెయిన్ అనేది ఒకటి. సీరస్ మెంబ్రెయిన్ యొక్క సెక్రిషన్ ఇన్ సీరస్ మెంబ్రెయిన్స్ కూడా మనకు దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం మెయిన్ ఫంక్షన్ డిఫ్యూషన్, ఆస్మోసిస్ చేయడానికి యూజ్ అవుతుంది, డిఫ్యూషన్ లో పనిచేస్తుంది, అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఫిల్ట్రేషన్, అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ సెక్రీషన్ ఇన్ సమ్ సీరోస్ మెంబ్రెయిన్స్. సీరోస్ మెంబ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సెక్రీషన్ చేయడానికి కూడా దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నమాట, రైట్. ఇవి మనకు సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం యొక్క మెయిన్ ఫంక్షన్స్. ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే నాన్న, ఇక్కడ మీకు సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుంది, ఫౌండ్ ఆర్ లొకేషన్. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఇస్ ఫౌండ్ ఇన్ విచ్ లొకేషన్స్? ఎక్కడ చూస్తాము అంటే లైనింగ్ ఆఫ్ ఆల్విలై. ఏదైతే మనం లంగ్స్ తీసుకుంటామో, నేను బిఫోర్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి. లైనింగ్ ఆఫ్ ఆల్విలై లైనింగ్ లో లైన్ చేస్తున్నామండి. మనకి ఇప్పుడు జనరల్ గా ఆల్విలై తీసుకున్నాం నేను, రెస్పిరేటరీ సిస్టమ్ లో ఆల్విలై తీసుకుంటే దీన్ని ఈ ఆల్విలై లైనింగ్ అంటే లోపల దీన్ని లైన్ చేస్తుంది అనమాట. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది. లైనింగ్ ఆఫ్ ఆల్విలై ఆర్ ఎయిర్ సాక్స్. ఆల్విలైని మనం ఎయిర్ సాక్స్ ఆఫ్ లంగ్స్ అని కూడా అంటాము. మెయిన్ గా ఇట్ ఈస్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఎగ్జాంపుల్ వచ్చేసి లైనింగ్ ఆఫ్ ఆల్విలై, ఎయిర్ సాక్స్ ఆఫ్ లంగ్స్. ఆల్విలై ఏదైతే ఉంటుందో దాని పైన లేయర్ ఇన్నర్ లైనింగ్ వచ్చేసి కూడా లైనింగ్ ఆఫ్ ఆల్విలై కూడా మనకు సింపుల్ స్క్వామస్ ఎపిథీలియమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసిల్స్. ఈ ఆల్విలై కింద ఇక్కడ బ్లడ్ వెసిల్స్ ఉంటాయని నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఈ బ్లడ్ వెసిల్స్ లో ఏవైతే ఉన్నాయో ఇన్నర్ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసిల్స్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం తోటే ఉంటుంది. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం దట్ లైన్స్ ద బ్లడ్ వెసిల్స్ వి కాల్ ఇట్ యాస్ ఎండోథీలియం అంటాము. వాట్ ఈస్ ఎండోథీలియం? ఎండోథీలియం అంటే ఏం లేదు, లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసిల్స్ విత్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం వి కాల్ ఇట్ యాస్ ఎండోథీలియం. ఎండోథీలియం మెయిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? మన బ్లడ్ వెసిల్స్ లో ఏం జరుగుతుంది? ఫిల్ట్రేషన్ జరుగుతుంది, ఫిల్టరేషన్. ఇక్కడ లైనింగ్ ఆఫ్ ఆల్విలైలో వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది? డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది, ఇక్కడ ఫిల్ట్రేషన్ ఎండోథీలియంలో. అండ్ లైనింగ్ ఆఫ్ లింపాటిక్ వెసిల్స్, లింఫ్ వెసిల్స్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసిల్స్ వి కాల్ ఇట్ యాస్ ఎండోథీలియం. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం మన ఏంటి బ్లడ్ వెసిల్స్ ని ఇన్నర్ వైపు లైనింగ్ చేస్తే దాన్ని ఎండోథీలియం అంటున్నాం. వి కాల్ ఇట్ యాస్ ఎండోథీలియం. లైనింగ్ ఆఫ్ లింపాటిక్ వెసిల్స్ లో కూడా ఇది లైన్ చేస్తుంది, లైనింగ్ ఆఫ్ లింపాటిక్ వెసిల్స్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైనింగ్ ఆఫ్ బోమెన్స్ క్యాప్సూల్ ఆఫ్ నెఫ్రాన్ లో బోమెన్స్ క్యాప్సూల్ ఉంటుంది కదా నాన్న, లోపల గ్లోమెరులస్ ఉంటుంది. ఈ గ్లోమెరులస్ లో క్యాపిలరీస్ ఆఫ్ నెఫ్రాన్ అంటాము గ్లోమెరులస్ ని.
అండ్ బోమెన్స్ క్యాప్సూల్ ఏదైతే ఉందో inner lining of Bowman's capsule kuda, capsule of nephron is also one of the example of simple squamous epithelium. Lining Bowman's capsule of nephron. మెయిన్ గా దీని యొక్క ఫంక్షన్ మెయిన్ గా ఏంటి, లైనింగ్ ఆఫ్ బోమెన్స్ క్యాప్సూల్ లో ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఫిల్టరేషన్. అండ్ నెక్స్ట్ వన్ లైన్స్ ద హార్ట్. హార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లైన్ చేస్తుంది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. ఇఫ్ లైన్స్ ద హార్ట్ వి కాల్ ఇట్ as mesothelium of body cavities. Lining of heart lines the heart, mesothelium. Endothelium అని ఎప్పుడు అంటున్నాం, lining of blood vessels we call it as endothelium. If the simple squamous epithelium it lines the heart, then we call it as lines the body cavities, we call it as mesothelium. And next example is glomerulus చెప్పాను నేను, yes ఇక్కడ రాయలేదు నేను, glomerulus of nephron, or we can say it as kidney also, kidney అయినా అనొచ్చు లేదా nephron అయినా అనొచ్చు. And next example is inner surface of tympanic membrane. ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా, దాన్ని మనం tympanic membrane అంటున్నాము. Here simple squamous epithelium it also lines the tympanic membrane అంటే ఇయర్ డ్రమ్. And next it forms the epithelial surface of serous membranes. Serous membrane ఏదైతే పెరిటోనియం అంటాం కదా మనం హార్ట్ లో చూస్తాము, serous membrane such as peritoneum also it is lined by simple squamous epithelium. Serous membrane లో ఏం జరుగుతుంది అన్నాను, సెక్రేషన్ అవుతుందని అన్నాను, such as peritoneum. These are the examples of simple squamous epithelium. Simple squamous epithelium ante the other name for simple squamous epithelium is pavement membrane, we call it as pavement epithelium. ఒకసారి చూడండి, simple squamous epithelium is also known as pavement epithelium. It has no modifications on the apical surface of the cell, and here the cell shape will be flat and nucleus will be oval in shape, and it is present at the center of the cell. And next, the main functions of a simple squamous epithelium is it helps in filtration, diffusion, osmosis, and secretion in serous membrane, that is peritoneum. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, వే టు సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఇస్ ప్రెసెంట్ ఆర్ ఫౌండ్ ఆర్ లొకేషన్ ఇస్, మెయిన్ యొక్క ఫంక్షన్ వచ్చేసి లైనింగ్ ఆఫ్ ఆల్విలై హెల్ప్స్ ఇన్ డిఫ్యూషన్, అండ్ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ దట్ ఈస్ కాల్డ్ as ఎండోథీలియం. ఎండోథీలియం ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఫిల్ట్రేషన్. లైనింగ్ ఆఫ్ లింపాటిక్ వెసల్స్, హియర్ ఆల్సో ఫిల్ట్రేషన్ అకర్స్. అండ్ నెక్స్ట్ లైనింగ్ ఆఫ్ బోమెన్స్ క్యాప్సూల్ ఆఫ్ నెఫ్రాన్. And next glomerulus of nephron lines the heart, we call it as mesothelium. ఇక లైనింగ్ ఆఫ్ బోమెన్స్ క్యాప్సూల్ వచ్చేసి ఇక్కడ కూడా ఫిల్ట్రేషన్ జరుగుతుంది, అండ్ లైనింగ్ ఆఫ్ టింపానిక్ మెంబ్రెయిన్ ఆర్ ఇయర్ డ్రమ్, అండ్ లైనింగ్ ఆఫ్ సీరస్ మెంబ్రెయిన్ peritoneum. Right, these are the examples of simple squamous epithelium. అండ్ నెక్స్ట్ క్లాస్ లో నేను సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం గురించి డీటెయిల్ గా చెప్తాను, అండ్ క్లాసిఫికేషన్ గురించి కూడా చూద్దాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.